డాక్టర్ గండవరపు విద్యాధరి, తెలుగు అధ్యాపకురాలు, తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల కళాశాల బాలికలు, జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లా. పాఠము లక్ష్యం కవి నన్నయ్య భాగము పద్య భాగం నందలి మొదటి పాఠం. తరగతి ఇంటర్ ప్రథమ సంవత్సరం 2020-21 విద్యా సంవత్సరానికి గాను మారిన కొత్త పాఠ్యాంశం ఇది. భాగము 1. విద్యాల పాఠ్యాంశమును రచించిన కవి నన్నయ్య భట్టు. వీరి గూర్చిన కవి పరిచయం ఇప్పుడు తెలుసుకుందాం. కవి నన్నయ్య భట్టు కాలం 15వ శతాబ్దము, ఆస్థానము రాజమహేంద్రవరమును పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. బిరుదములు ఆది కవి, శబ్ద శాసనుడు లేదా వాగను శాసనుడు. నన్నయ్య రచనలు: ఆంధ్ర మహాభారతం ఆది సభాపర్వములు, అరణ్య పర్వములోని 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించాడు, తెనిగించాడు. ఇంద్ర విజయం, ఆంధ్ర శబ్ద చింతామణి, చాముండికా విలాసం, లక్షణ సారం అనే గ్రంథాలు కూడా రచించారు. మహాభారతమును సంస్కృతంలో వేదవ్యాసుడు రచించాడు. వేదవ్యాసుడు రచించినటువంటి ఈ మహాభారతమును 3 కవులు తెలుగులకు అనువదించడం జరిగింది. వారినే కవిత్రయము అని అంటారు. ఇప్పుడు ఆ కవిత్రయాన్ని గురించి మనము తెలుసుకుందాం. కవిత్రయము అంటే 3 అని అర్థం. 3 కవుల యొక్క సమూహం. నన్నయ్య భట్టు, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ, వీరు 3 కలిపి తెనుగునందలి కవిత్రయము అంటారు. ఈ 3 మహాభారతములోని 1,00,000 శ్లోకాలను 18 పర్వాలుగా విభజించి తెనుగునకు అనువదించడం జరిగింది. కవిత్రయవాడు ఆది కవి నన్నయ్య భట్టు. కవిత్రయంలో ప్రథముడు. కాలం 11వ శతాబ్దము. శైలి అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే లక్షణాలు నన్నయ్య భారత రచనలో ఉన్నాయి. నన్నయ్య భారతాన్ని రాజరాజుకు అంకితమిచ్చాడు. కవిత్రయంలో 2వ వాడు సోమయాజి. వీరి కాలము 13వ శతాబ్దం. నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థాన కవి. కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదములున్నాయి. మహాభారతమునందలి విరాట పర్వం మొదలు స్వర్గారోహణ పర్వము వరకు 15 పర్వాలు తెనిగించాడు. యజ్ఞం చేసినందువల్ల ఈయనకు సోమయాజి అనే పేరు వచ్చింది. తిక్కన సోమయాజి గారు రచించిన మరికొన్ని గ్రంథాలు: నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర శబ్ద చింతామణి అనే రచనలు కూడా చేశాడు. తిక్కన మహాభారతాన్ని హరిహరనాథునికి అంకితమిచ్చాడు. తిక్కన శైలి నాటకీయ శైలి. సంస్కృతము, తెలుగు 2 భాషలలోనూ రచన చేయగలిగిన దిట్ట తిక్కన. మహాభారతాన్ని వెనిగించిన కవిత్రయంలో 3వ వాడు ఎర్రాప్రగడ. ఈయన కాలం 14వ శతాబ్దం. ప్రోలయవేమారెడ్డి ఆస్థాన కవి. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదములున్నాయి. ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వ శేష భాగమును ఈయన రచించాడు. అలాగే హరివంశము, నృసింహపురాణం మొదలైన కావ్యాలు కూడా రచించాడు. ఎర్రన రచనా శైలి ప్రబంధ రచనా శైలి. ఈయన ప్రబంధ రచనా శైలికి ఆద్యుడు అని చెప్పవచ్చును. నన్నయ్య కథాకథనం, తిక్కన నాటకీయత రెండింటినీ మేళవింపుతో తనదైన శైలిలో భారత రచన చేశాడు. ఎర్రన మహాభారత రచన పూర్తి చేసినవాడు. ఇంతవరకు మనము కవిత్రయించి మహాభారతంలో ఏ పర్వాలు రచించారు, వారి రచనల గురించి విశేషాంశాలన్నింటినీ తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు నన్నయ్య గారి మహాభారత ఆంధ్రీకరణ విశేషాలను గురించి ప్రత్యేకంగా
తెలుసుకుందాం, చర్చిద్దాం. రచనా విశేషాలు. ఉభయ భాషా కావ్య రచనాభిశోభితుడు, లోకజ్ఞుడు, ఉచితజ్ఞుడు, రసజ్ఞుడు అయిన నన్నయ్య సాగించిన భారతానువాదం అనన్య సామాన్యం. వేదవ్యాస విరచితమైన పంచమ వేదంగా ప్రస్తుతింపబడిన సంస్కృత మహాభారతాన్ని రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు తెలుగులోనికి అనువాదం చేశాడు నన్నయ్య. శ్రీవాణి గిరిజాశ్చిరాయ అంటూ సంస్కృత శ్లోకంతో మహాభారతాన్ని మొదలుపెట్టి ఆనాటి ప్రాచీన విద్వాంసుల మెప్పు పొందాడు. బహుభాషా విఘ్నుడు, ఉద్దండ పండితుడైన నన్నయ్య మహాభారతంలోని ఆది పర్వం, సభాపర్వములను పూర్తిగాను, అరణ్య పర్వమునందలి 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు తెనిగించాడు. ఈయనకు నారాయణ భట్టు అనే తన మిత్రుడు ఈ అనువాదం విషయంలో సహకరించారు. మహాభారతాన్ని 3 కవులు తెనిగించారు. వారే కవిత్రయముగా ప్రసిద్ధిగాంచారు. నన్నయ్య భట్టు, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ వీరు 3 కవులను కవిత్రయం వ్యవహరిస్తారు. ఆంధ్ర మహాభారతం నందు 18 పర్వాలు ఉన్నాయి. ఇందులో కవిత్రయంలో మొదటివాడైన నన్నయ్య భట్టు ఆది, సభ, అరణ్య పర్వమునందలి 4వ ఆశ్వాసములోని 142వ పద్యం వరకు తెనిగించాడు. ఆది కవిగా ప్రసిద్ధిగాంచాడు. ఇంతవరకు మనము కవిత్రయ భారతాన్ని గురించి, కవిత్రయం అంటే ఎవరు, ఆ 3 కవుల గూర్చిన విశేషాలు, అలాగే నన్నయ్య గారు మహాభారత రచనను ఏ విధంగా ప్రారంభించారు అనే అనేకమైన విషయాలను గురించి మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము కదా. మరి తదుపరి భాగంలో పాఠ్యాంశం నందలి సందర్భము, నేపథ్యమును తెలుసుకుందాం. స్వస్తి.